హాయ్ హలో అండి. సిరులిచ్చు తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆంధ్ర మహాభాగవతంలో శ్రీ మహాలక్ష్మిని మనోజ్ఞంగా వర్ణించారు సహజ కవి బమ్మెరవారు. లక్ష్మీదేవి శ్రీహరికి పట్టపురాణి అని, పుణ్యాలను ప్రసాదించు తల్లి అని, క్షీరసాగర మదన వేళ ఉద్భవించి చంద్రునికి తోబుట్టువుగా ఉందని, త్రిమూర్తులలో బ్రహ్మ ఇల్లాలు భారతిగా, గిరిసుత పార్వతీదేవి వీరితో పాటు నిత్యం విలసిల్లే సుకుమారి అని, సౌందర్య సుకుమారం సంతరించుకున్న దృక్కులతో కరుణించే ఇల్లాలని, పేదరికాన్ని ఎడబాపి సిరులనందించే తల్లి అని, నిత్య కళ్యాణాలు ప్రసాదించే జగదంబయని పోతనామాత్యులు వర్ణించారు. యోగసిద్ధి కారణమున పలు రూపాలలో విలసిల్లే పరమశుద్ధ సత్వరూప సకల సౌభాగ్యములతో సంపన్నురాలైన మహాలక్ష్మి నామంతో ప్రసిద్ధురాలైనది. ప్రేమభావంతో సమస్త నారీ సమూహమునందు ప్రధానమైన ప్రకాశించే తల్లి మహాలక్ష్మి. ఇంద్రుని ఐశ్వర్యంతో సమానమైన సుందర విగ్రహమును ధరించి స్వర్గలక్ష్మిగా స్వర్గంలో ఉంటుంది. పాతాళ లోకంలో నాగలక్ష్మిగా ఆరాధనలు అందుకుంటున్నది. రాజుల వల్ల రాజ్యలక్ష్మిగా, గృహస్థుల ఇంట గృహలక్ష్మిగా పూజితురాలవుతూ ఉంటుంది. ఈ రూపాలన్నీ మహాలక్ష్మియే. మహాలక్ష్మిలోని అంశమాత్రములే ఈ రూపాలని దేవి భాగవతం తెలిపింది. పూర్ణ రూపంలో నిత్యం ఆ వైకుంఠుని దగ్గరే ఉంటుంది. సకల మంగళమును ప్రసాదిస్తూ సంపద స్వరూపిణిగా గోవులలో సురభి రూపంలోనూ, యజ్ఞములందు దక్షిణ రూపంలో ఈ తల్లి విలసిల్లుతూ ఉంటుంది. క్షీరసాగరానికి పుత్రిక అయిన కమలములయందు శ్రీ రూపంగా, చంద్రుని అందు శోభరూపంగా ప్రకాశిస్తున్నది. మొదట భగవంతుడైన నారాయణుడు వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిని పూజించాడు. రెండవసారి బ్రహ్మ భక్తితో అర్చించాడు. మూడవసారి పరమశివుడు పూజించాడు. ఈమె సకలైశ్వర్యాలకు అధిష్టాత్రిదేవి. సత్యశివుడు ఉపాసించాడు. ఈమె సకలైశ్వర్యములకు అధిష్టాత్రిదేవి, సత్య సనాతని. పూర్వకాలంలో నారాయణుని వచనమును సత్యమనరించుటకు ఈ దేవి భూలోకంలో సముద్రుని కన్యగా అవతరించినదని, సర్వం సంపత్తి స్వరూపయగు లక్ష్మి తన కళచేసే ముద్రునికి పుత్రిక అయినది. శరన్నవరాత్రుల్లో కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని నవదుర్గుల్లో ఒక దుర్గగా ఆరాధించుతారు. ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి.